సో బిగ్ బాస్ ఓటింగ్ స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది ఎవరు గెలవాలన్నది. సో ప్రజెంట్ ఉన్నది ఏంటి, కళ్యాణ్ ఆర్ తనుజ మధ్యన టఫ్ కాంపిటీషన్ నడుస్తూ ఉంది అనేది మనందరికీ తెలుసు. కాకపోతే అందరూ డీమాన్ అనేవాడిని మర్చిపోతున్నారు. ఎందుకంటే కంపారిటివ్లీ డీమాన్ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్, మంచి గేమ్స్ ఆడతాడు, కొంచెం జెన్యూన్గా ఉంటాడు, నీట్గా ఉంటాడు, అన్ని విషయాల్లో చాలా, అంటే యాక్టింగ్ చాలా తక్కువ చేస్తాడు. అండ్ ఈవెన్ తను రావడానికి రీజన్స్ బాగున్నాయి. అంటే వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వల్ల తనకి నీడ్స్ ఉన్నాయి, మనీ అనేది నీడ్ ఉందన్నట్టు, లేదంటే తన కెరియర్కి హెల్ప్ అవుద్ది అన్నట్టు ఇలా నీట్గా చెప్పుకొచ్చాడు. అండ్ దట్ గేమ్స్ కూడా చాలా నీట్గా ఆడుతున్నాడు. ఈవెన్ నిన్న ఎపిసోడ్లో కూడా తనకు చాలా ప్లస్ అయింది. అంటే తను బిగ్ బాస్ మీద ఉన్న ఒపీనియన్, హార్ట్ఫుల్ ఒపీనియన్ చెప్పమంటే తన ఒపీనియన్ చెప్పాడు చూసారా. అంటే నేను ఇలాంటి స్ట్రగుల్లో ఉన్నా, మా నాన్నకి హెల్త్ బాగాలేదు, కరెక్ట్గా 1 month అవుతుంది నాకు కాల్ వచ్చింది, సో దట్ నేను పెద్ద సెటిల్ అవ్వలేదు, మా ఇంట్లో కూడా పెద్ద సెటిల్ అవ్వలేదు, మా అన్న అందరూ ఉన్నారు కాబట్టి సో నాకు హెల్ప్ అవుద్ది అన్నట్టు తను చెప్పుకొచ్చాడు. ఈవెన్ మొన్న కూడా సండే రోజు కూడా తను చెప్పింది అదే, అంటే డబ్బులు వస్తే ఏం చేస్తావు నీవు గిన్నెర్ అయితే అంటే దానికి కూడా ఒక జెన్యూన్ ఆన్సర్ ఇచ్చాడు. సో అండ్ ఈవెన్ ఈ లాస్ట్ వీక్లో ఏమైపోద్ది అంటే ఎక్కువ వరకు ఫేక్ మాటలు ఎక్కువ ఉంటాయండి, అది ఆడియన్స్కి క్లియర్గా అర్థమైపోతుంది. కంపేర్ అందరితో పోలిస్తే డీమాన్ అనేవాడు చాలా నార్మల్గా ఉంటున్నాడు, వెరీ జెన్యూన్గా ఉంటున్నాడు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ పిఆర్ స్టంట్లు ఎక్కువైపోతున్నాయి, ఈవెన్ కళ్యాణ్కి కానీ తనుజాకి కానీ. కాకపోతే డీమాన్కి ఏమవుతుందంటే పిఆర్ స్టంట్లు ఏం లేవు, అందుకని మనం అక్కడ కనిపించదు, అంటే అంత పుష్ చేయట్లేదు. కానీ సాలిడ్ రీజన్స్ ఉన్నాయి మనం పుష్ చేయాలనుకుంటే. సో చూడాలి, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి డీమాన్ అనేవాడు ఎక్కుతున్నాడు మెల్లమెల్లగా ఆల్రెడీ ఉంది. అండ్ ఈవెన్ వాళ్ళకి 1, 2, 3 పొజిషన్లు కూడా వెరీ తక్కువ పర్సెంటేజ్ ఉంది, ఒక 4 to 5% కంటే ఎక్కువ లేదు. సో ఇంకో 3-4 days ఉంది కాబట్టి ఈజీగా టాప్లో వెళ్తాడేమో అని నాకు అనిపిస్తుంది. లేదు ఇదంతా కాదు, తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో ఉంటుందా అనేది మనం చూడాలి. సో మీ ఒపీనియన్స్ ఏంటంటే మీ ఓటింగ్ ఎవరికి వేస్తారు అనేది కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఓట్స్ కూడా వేయండి, అది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. బాయ్.